మేడారం మహాజాతరలో తొలిఘట్టం అంకురార్పణకు అంతా సిద్ధమైపోయింది. ఈరోజు సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకొనున్నారు. ఈ ఘట్టం మొత్తం తన చేతుల నుంచి నిర్వహించడానికి సిద్ధమైనటువంటి మంత్రి సీతక్క మనతో ఉన్నారు. ఈరోజు విశేషాలు ఏంటి, జాతరకి ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు ఆ మాటలు తెలుసుకుందాం. అక్క, ఇప్పటివరకు మొత్తం ఎంతమంది భక్తులు వచ్చారు, ఈరోజు ప్రత్యేకత ఏంటి? వాస్తవానికి మనకు చూస్తే గత 2 నెలల నుంచి కూడా విస్తృతంగా భక్తులు వచ్చిండ్రు. దాదాపుగా ఈ రోజు వరకు దర్శనం 60 లక్షల మంది అయి ఉంటారని మేము, ఎందుకంటే 3-4 రోజుల క్రితమే 55-56 లక్షల మంది దర్శించుకున్నారనేది ఒక అంచనా వచ్చింది. అంటే వచ్చిపోయేటువంటి వాళ్ళు రాత్రంతా కూడా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అంటే ట్రాఫిక్ను సవ్యంగా నడిపించడం కోసం చేసిరు. దాదాపుగా అంటే గతంలో చాలా దూరం ఆపేది, కానీ ఈసారి చిలకలగుట్ట అదంతా కూడా ఫిలప్ చేసుకుంటూ ఒక్కొక్క పార్కింగ్ ఏరియా ఫిలప్ చేసుకుంటూ వస్తున్నారు. అంతా సవ్యంగా జరిగింది. నిన్న ఒక చిన్న యాక్సిడెంట్ అక్కడ మహమ్మద్ గస్పల్లి అక్కడ జరగడంతో అది కొద్దిగా డిస్టర్బ్ అయింది తప్ప మిగతా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఏ ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఈరోజు మహాఘట్టం ఆల్రెడీ మనమందరం 2 సంవత్సరాలకు ఒకసారి ఎదురు చూసేటువంటి మహాఘట్టం సారలమ్మ గద్దెల మీదకి రాబోతున్నారు. సారలమ్మతో పాటు మరి నిన్ననే పూనుగల నుంచి బయలుదేరినటువంటి పగిడిద్దరాజు, సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు బయలుదేరి రాత్రి మరి గోవిందరాపేట దగ్గర పసరకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీపురంలో మరి నైటాలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరుతారు. కొండాయి నుంచి కూడా 3 గంటలకు గోవిందరాజు బయలుదేరుతారు. ఇక్కడ సారలమ్మ 4 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి అందరూ మన మేడారం గ్రామంలో ఉన్నటువంటి చిన్న గుడి సమ్మక్క గుడి ఉంటుంది. ఆ గుడిలోకి వచ్చి అందరూ అలాయ్ బలాయ్ తీసుకొని మరి ఆలింగనం చేసి పూజారులు అందరూ కూడా కలుసుకొని ఒకరి బొట్టు ఒకరు పంచుకొని అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తదనంతరం 6 గంటలకు 7 గంటల మధ్య ఈ ముగ్గురు దేవుళ్ళు పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ ముగ్గురు కూడా మరి 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వచ్చి గద్దెల మీద కొలువు తీరబోయేటువంటి మహాఘట్టం మరికొన్ని గడియల్లో జరగబోతుంది. సో ఈ జాతర ఈ కార్యక్రమం అంతా మీ చేతుల మీద నిర్వహించబోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా పెద్ద బాధ్యత. చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చి అంటే ముఖ్యంగా ఆ జాతి బిడ్డలుగా మాకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తాం. అదేవిధంగా ఆ జాతి బిడ్డగా ఈ ప్రాంతం నుంచి ఇప్పటికీ 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి నేను అనేక సార్లు అవన్నీ చూసినప్పటికీ కొంత అంటే ఇవన్నీ బాధ్యతల్లో మునిగి తేలడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ మా దేవుళ్లకు మా తల్లులకు మేము అంటే గౌరవాన్ని పెంచుకునేటువంటి బాధ్యత కూడా నాకు వచ్చింది. మీ అందరి సహాయ సహకారాలతోటి, ప్రజలందరి సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మిగతా అన్ని శాఖల అందరితోటి కోఆర్డినేషన్ చేసుకొని విజయవంతం చేయబోతున్నాం. అందరూ కూడా భక్తులు ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతున్నారు డే అండ్ నైట్. వారందరూ కూడా సిద్ధమైపోయినట్టు జాతరకు దాదాపుగా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము 2 నెలల నుంచి ఏ రోజుకి ఆ రోజు జాతర లెక్కనే ఫీల్ అయినాం. ఎందుకంటే ఈసారి భక్తులు అట్లా వచ్చిర్రు. ప్రతిరోజు 5 లక్షలు, 3 లక్షలు, ఒకరోజు 10 లక్షలు ఇట్లా అవడంతో ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు జాతర లెక్కనే భావించారు. అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా కొత్తగా రావడంతో వాళ్ళు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకొని టెన్షన్గా తీసుకొని వర్క్ చేశారు. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి అందరు భక్తులు ఒక్కటే ఏంటంటే ఆర్టీసీ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి అని తెలియజేస్తాం. సో ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి ఏ రోజు రాబోతున్నారు, అదేవిధంగా ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు? రేపు మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వస్తున్నారని అధికారికంగా మాకు ఇప్పుడే అందింది. అదేవిధంగా 23వ తారీఖు నాడు మరి సీఎం గారు వస్తారు. అదేవిధంగా గవర్నర్ గారు కూడా వస్తా అని చెప్పారు. ఇంకా అంటే టైం ఈ మధ్యాహ్నం వరకు తెలుస్తుంది. 23 నాడు వారు కూడా వస్తారు. వారిద్దరు కూడా ఒకే రోజు రావచ్చు అనే ఒక అంచనా ఉంది. తర్వాత ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా ఇంకా మండలి చైర్మన్ వస్తా అని మాట ఇచ్చారు. ఇంకా వాళ్ళు కన్ఫామ్ కాలేదు. స్పీకర్ గారు వస్తా అన్నారు. చాలామంది వచ్చే అవకాశం ఉంది. కొంత ఈ బిజీలో ఉండి అదంతా అధికారులు కమ్యూనికేట్ చేస్తున్నారు. మేమేమో కొంచెం ఈ ఏర్పాట్లలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా అందరూ రావడానికి బస్సెస్ కానీ, రోడ్స్ కానీ, క్యూ లైన్స్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. అందరూ వచ్చి తల్లులను దర్శించుకోండి. మళ్ళీ ఈ టైము మనకు మళ్ళీ 2 ఏళ్ల తర్వాతనే వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు గద్దెల మీద వాస్తవానికి దేవుళ్ళు కొలువుదీరు ఉండరు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినాక కూడా మనం మొక్కుకుంటూ ఉంటాము. అట్లా 60 లక్షల మంది దాకా వచ్చిపోయారు ఇప్పటికి దేవుళ్ళు గద్దెల మీదకి రాకముందే. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. సో ఇది భక్తులందరినీ ఆదివాసీ బిడ్డగా ఒక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్న
మంత్రి సీతక్క భక్తులంతా కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల వద్దకు చేరుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ సేమ్ టైంలో గద్దెలపైకి చేరుకొని కొలువుదీరున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలకడం కోసం కూడా సన్నద్ధమైపోయారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో పెద్దీష్, TV9 మేడారం.